స్వామి గారిని ప్రదక్షిణ చేసుకుందామని చెప్పి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకుందామని మాడ వీధిలో ఎక్కడో మెట్ల మీద జనంతోనే కలిసి కూర్చుందామని ఉత్తర మాడ వీధిలో ప్లేస్ ఎంచుకొని అక్కడ మేము కూర్చున్నాను. నేను ఆ కూర్చునే దానిలో నేను వెళ్తుండేటప్పుడు తను వస్తుండేటప్పుడు చాలామంది ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఆలయాన్ని ఉద్దేశించి, అలంకరణను ఉద్దేశించి, స్వామివారి తాలూకా ఆలయాన్ని ఉద్దేశించి తీసుకుంటున్నారు. అలాగే మేము మా ఆయనకున్న వాళ్ళు కూడా ఎవరు తీసుకుని ఉండొచ్చు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మీడియా వాళ్ళు వెంట పడుతూనే ఉన్నారు. ఎందుకబ్బా ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని, ఏమనంటే కొంచెం ప్రశాంతంగా దేవుడి కోసం వచ్చాం కదా అని వాళ్ళని చెప్పినప్పుడు కూడా వినలా. ఈమె కూడా వెళ్తుంటే మా వివాహ విషయాలు అడగటం, ఇది దేవాలయం, ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ ఇది సందర్భం కాదని వారలుగా చాలాసార్లు చెప్పాం. ఆయన గుచ్చి మరీ ప్రశ్నిస్తుండటంతో వివాదం కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తేలిన తర్వాతే మా వివరణ ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది. తను అదే చెప్పడం జరిగింది. ఇలా ఒక డిఎస్పీ గారు ఒక డిఎస్పీ గారు వచ్చి మీరు ఇలా వాళ్ళకి అరెస్ట్ చేయకూడదని మీడియాని ఆయన పంపించారు. ఆయన పంపించేసి మీరు ఇక్కడ కూర్చోండి సార్ అని మా ఇద్దరికి చెప్పారు. దర్శనం అయిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఆ విధంగానే మేము కూర్చున్నాం. నేననేది అంటే ఉదయం 5 నుంచి 7:30, 8 వరకు ఉన్నాను. అలాగే సాయంత్రం 4 నుంచి ఇంచుమించు రాత్రి 7:30, 8 వరకు ఉన్నాను. ఒకసారి టీటీడీ వారి దగ్గర క్లిప్పింగ్స్ ఉంటాయి, వీడియో సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి, అవి రప్పించుకోండి. ఆ ఛానల్స్ వాళ్ళు, విశ్లేషకులు అందరు రప్పించుకోండి, ఆర్టీఐ ద్వారా పెట్టుకోండి. అక్కడ ఎక్కడైనా సరే మేము రీల్స్ తీసినట్టు కానీ, అపచారం చేసినట్టు కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినట్టు కానీ, నేను బ్లూ షర్ట్ ఆమె రెడ్ సారీ, మేమిద్దరం ఫోటోలు తీసుకున్నట్టు కానీ, ఆలయ ప్రాంగణంలో ఒక్కటంటే ఒక్కటి ఉంటే ఏ శిక్షకైనా మేము రెడీ. అదే కదా మేము చెప్తున్నాం. మీరే అన్నారు కదా ఇక్కడ ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, కారు ఎక్కామా, కారు దిగామా, ఎందుకండి ఇవన్నీ? దువ్వాడ శ్రీనివాస్గా మీకు టార్గెట్ ఉంటే కూటమి పార్టీకి కానీ, కూటమి పార్టీలకు కానీ, లేకపోతే నేనంటే పడని వ్యక్తులకు కానీ, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, ఎమ్మెల్సీగా కూడా మేము ఉన్నాం. నేనేమైనా అవినీతి చేశానా, దోపిడీలు చేశానా, భూకబ్జాలు చేశానా, అధికార దుర్వినియోగం చేశానా, లంచం తీసుకున్నానా? తీయండి, తీసి నా పైన కేసులు కట్టండి, నన్ను జైల్లో పెట్టండి, నేను చేసిన నేరాలన్నీ ప్రజలకు తెలియజేయండి. ఇది దమ్ము అంటే, ఇది సిద్ధాంతపరంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం అంటే. అంతేగాని నేను తిరుపతి వెళ్తే మీకు వచ్చిన నష్టం ఏంటండి? గతంలో మీరు మాట్లాడే మాటలు అంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడారు కొంతమంది, అంటే ఇదే 3 పెళ్లిళ్ళ గురించే మాట్లాడారు. సో అప్పుడు మీరు ఆడే మాటలు ఇప్పుడు మీరు చేస్తున్న పనులకి వాళ్ళు అలా నెగిటివ్గా చేస్తున్నారు అనుకోవచ్చు కదా? చేయొచ్చు, తప్పేం లేదు. నేను పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో కూడా విమర్శలు అనేది ఘాటుగా విమర్శించడం అనేది ఆయనే ప్రారంభించారు. నాకు తెలియదు. నేను ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 2000 సంవత్సరం నుంచి ఉన్నాను. 2008 నుంచి పవన్ కళ్యాణ్ని మనం రాజకీయాల్లో చూసాం. ఆయన 2014 అని చెప్తారు, కాదు 2008లో నేను పీఆర్పీలో ఉన్నాను. రాజ్యంలో నేను పాదయాత్ర చేసేటప్పుడు చిరంజీవి గారి పిలుపు మేరకు నేను వెళ్ళాను. చిరంజీవి గారు నైస్ జెంట్లమ్యాన్, వెరీ నైస్ జెంట్లమ్యాన్ చిరంజీవి గారు. నేను ఎప్పుడు ఆయనకు గౌరవిస్తాను. వెళ్ళిన రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో కలిపే వరకు చాలా గౌరవంగా, చాలా విలువనిచ్చి నాకు చూశారు, టికెట్ ఇచ్చారు. నేను ఓడిపోయిన తర్వాత కూడా నా మీద గెలిచిన వ్యక్తి మరణిస్తే ఆ నెల రోజుల్లోనే ఎన్నికలు వచ్చేటప్పుడు స్వయంగా చిరంజీవి గారు వచ్చి దగ్గరుండి నా చేత నామినేషన్ వేయించారు. ఆ కుటుంబంతో నాకు సత్సంబంధం ఉంది. ఆ కుటుంబంతో నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. జనసేన కార్యకర్తలు ఈ జనరేషన్కి చెందిన బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. మీరందరూ 2014 నుంచి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక బ్రాంచ్కి ఒక మహావృక్షం ఎవరంటే చిరంజీవి గారు. చిరంజీవి గారిని ఎవరు మర్చిపోకూడదు. చిరంజీవి గారు ఈజ్ ద ఒక లెజెండరీ పర్సనాలిటీ. అలాంటి మహావృక్షం నుంచి వచ్చిన వాళ్ళే బ్రాంచెస్ ఇవన్నీ. 2014 నుంచి మాట్లాడతారేంటి? మేము జనసేన, మేము పవన్ కళ్యాణ్, ఇవన్నీ ఏంటబ్బా? 2008 నుంచే నేను ఉన్నానబ్బా. చిరంజీవి గారితో 2008 నుంచి ట్రావెల్ చేశాను. ఆయన కాంగ్రెస్ పార్టీలో కలిపేసినప్పుడు అప్పటికే మాది కాంగ్రెస్, యాక్చువల్గా నా లైఫే నా కాంగ్రెస్. అలాంటిది కాంగ్రెస్లో కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు గారి నిర్ణయంకి వ్యతిరేకంగా నేను పనిచేశానని నాకు పార్టీ నుంచి సస్పెండ్ చేశాను. అప్పుడు నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. సస్పెండ్ చేసిన కారణంగా ఆ పార్టీకి నేను దూరం అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో. చిరంజీవి గారు నన్ను పిలవటం జరిగింది. చిరంజీవి గారితో ఉన్నాను. చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్లోనే కలిపేస్తుంటే నేను కాంగ్రెస్లోకి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నుంచే నాకు ఇబ్బంది వచ్చింది కాబట్టి, ఆ లీడర్స్తో ఇబ్బంది వచ్చింది కాబట్టి నేను వెళ్ళలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నేను ఇండిపెండెంట్గా ఉండిపోయాను.
ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావటం, పార్టీ పెట్టడం, రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం మళ్ళీ పాతగా ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే నాకు జిల్లాకు పరిచయం చేశారో, దువ్వాడ శ్రీనివాస్ అని జిల్లాకు పరిచయం చేసిందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయనతో నేను అత్యంత అనుచరుడిగా ఉండేవాడిని. ఆయన ఆశస్సులతోనే ఇలా ఈ స్థాయికి వచ్చిన నేను కొడుకు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఇప్పుడు కంటిన్యూస్గా అదే ఒక గొప్పగా వ్యక్తిగా నాకు ఒక దైవంగా నేను భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నాను. అంతేగాని నేను అన్నది ఏంటంటే సార్, ఇంత రాజకీయ జీవితంలో ఇది నా పర్సనల్ ఇష్యూ. నా పర్సనల్ ఇష్యూని అలా పరుషంగా మాట్లాడే అలవాటు ఉన్న పవన్ కళ్యాణ్ గారు మంత్రులకు చెప్పులు చూపించడం, చెప్పించి కొడతానని, చెయ్యిందని చేస్తా, దగ్గరకు వస్తే కొట్టేస్తానని నాకౌట్ వాళ్ళు ఎవరేం చేయలేదు సార్. ఆయన అన్న మాటలు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత, నీ స్థాయి ఎంత అనటం, ఇవి నాకు చాలా కోపాన్ని తెచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నా వ్యక్తిగతంగా నాకు కోపాన్ని వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నాకు తట్టుకోలేక చాలా గట్టిగా కౌంటర్స్ ఇచ్చాను, గట్టిగా ఇచ్చాను. ఇస్తాను కూడా, అప్పుడు ఇవ్వటమే కాదు ఇప్పుడు ఇస్తాను, సిద్ధాంతపరంగా ఇస్తాను, సిద్ధాంతపరంగా మాట్లాడతాను, రాజకీయంగా మాత్రం మాట్లాడతాను, వ్యక్తిగతంగా నేను పోను. ఆ దశలో మీలాగే ఒక విలేకరు నన్ను అడిగారు, ఇలాగా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు, కరెక్ట్ కాదు అని నేను అన్నాను ఆ రోజు. ఎస్, అదే మనిషి ఇప్పుడు నాకు మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ విమర్శించారు కదా, ఇప్పుడు నేను నాకున్న పరిస్థితులు, నాకున్న నేపథ్యం, నాకున్న కుటుంబ గొడవలు ఇవన్నీ పోసుకొచ్చినట్టు ప్రతి ఒక్కరికి చెప్పాను. అందరికీ తెలిసిందే, మీకు తెలిసిందే. ఆ కుటుంబ నేపథ్యంలో మాకు వచ్చిన గొడవల వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. న్యాయపరంగా మేము తీసుకున్న నిర్ణయం నేరం కాకపోయినప్పటికీ సంఘపరంగా ఇది తప్పేని, తప్పని పరిస్థితుల్లో మేము ఈ తప్పు చేయాల్సి వచ్చింది, మమ్మల్ని క్షమించండి అని ప్రజలను కోరుకోవటం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి మీరు చేసిన తప్పు కాదా? ఓకే, పవన్ కళ్యాణ్ చేసినా నేను చేసినా తప్పే, ఎవరు చేసినా ఇది తప్పే. నేను నిర్భయంగా చెప్తున్నాను, తప్పు చేశాం కాబట్టి ఈ తప్పుని సమాజంలో మేము తప్పుగానే మిగిలిపోతుంది కాబట్టి దీన్ని వ్యక్తిగతాలకు ఎవరు వెళ్ళకండి. జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికే నేను కోరేది అదే. మీరు వ్యక్తిగతంగా వెళ్ళి లేనిపోని ట్రోల్స్ చేసి ఇష్టానుసారంగా నేను ఒక మీరు మీరు ఈ వీడియో మీరు పెడతారు రేపు చూడండి, కింద వచ్చేవన్నీ జనసేన బ్యాచ్, టీడీపీ బ్యాచ్ నుంచి ఐటీడీపీ నుంచి వస్తున్నాయి. అప్పుడు వాళ్ళకి నేను ఖండన ఇవ్వాలి కదా, నేను ఖండించాలి కదా. ఎలా ఊరుకుంటాను? ఖండించకుండా ఖండిస్తాను. నేను ఇది ఈ మాటలు అంటుంది ఎవరైతే నన్ను విమర్శించారో, ఎవరైతే విశ్లేషకుల పేరుతో చెప్పుకొని ఇష్టానుసారంగా చెప్పేస్తున్నారో వాళ్ళ సొంతానికి, ఏ ఛానల్స్లో అయితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి సమాధానంగా ఇది నేను చెప్పాను. కాబట్టి పర్సనల్ ఇష్యూస్కి ఇంకొద్దు. చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి అంటే గొడవలు ఉన్నాయి, తనకి ఎవరు కౌంటర్ ఇస్తే వాళ్ళకి రీకౌంటర్ ఇస్తారు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. బట్ ఈ ఒక 1.5 ఇయర్ నుండి చూసుకుంటే ఇలాంటిది అంటే మాధురి అనే ఒక వ్యక్తి వల్ల మీకు ఇలాంటి ఇష్యూ వస్తుంది, లేకపోతే ఇలాంటి ట్రోల్స్ వస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా? లేకపోతే మళ్ళీ మనకి ఎందుకు ఈ ట్రోల్స్ సో అని సైడ్ అవుదామని ఎప్పుడైనా అనిపించిందా? సార్, నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే ట్రోల్స్ గురించో విమర్శల గురించో ఆలోచించే తీర్మానం కాదు. ఒక నిర్ణయం మనకి ఫస్ట్ మనిషికి ఈ భూమి మీద వ్యక్తిగతం ఉంటుంది. వ్యక్తిగతంగా నేను ఎలా ఉండాలి, ఎందుకంటే ఎవరైనా ఎంతకాలం ఉంటాం, పుట్టిన కొద్ది రోజుల తర్వాత అందరం పోతాం. పోయే ఈ టైంలో ఎలా ఉండాలనేది నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయంలో భాగంగా నేను తీసుకున్న నిర్ణయం ఒకవేళ కరెక్ట్ కాదని ట్రోల్స్ వస్తే అది సమాజం వాళ్ళ విమర్శకుల తాలూకా బాధ. దానికి నేను తలొంచి, దానికి నేను భయపడి, ఆ విమర్శలకు భయపడి నేను తలొగ్గే పరిస్థితి లేదు. నా నిర్ణయం ఇది, నా కుటుంబ పరిస్థితులు ఇవి, నా వ్యక్తిగత పరిస్థితులు ఇవి, ఈ పరిస్థితులను బట్టి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టంగా తెలియజేశాను. అందుకే చెప్తున్నాను, నేను చొక్కా విప్పాను కాబట్టి నా పుట్టుమచ్చలు ఏంటో అందరికీ తెలిసాయి. అంటే కొంతమంది ఏమంటున్నారంటే దువ్వాడ శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తికి ఫేమ్ ఉంది, ఆస్తి ఉంది, దాన్ని చూసి మాధురి గారు వచ్చారు, సో కొంత టైం వచ్చిన తర్వాత ఈవిడ కూడా అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోతారు అని అంటారు. సో దానికి ఏంటి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్పకూడదు, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా శ్రీనివాస్ గారే చెప్పాలి. నా దగ్గర ఏ ఆస్తి లేదు. నేను ఇప్పుడు కుటుంబానికి నా ఆస్తులన్నీ రాసిచ్చేసాను, మీకు తెలుసు. ఈ ఇల్లు నేనే కట్టాను, కానీ ఇల్లు కట్టక ముందు చెప్తాను. ఇల్లు కట్టక ముందు ఎన్నికల్లో రకరకాలుగా ఒక 6-8 నెలల్లో నాకు 2 సంవత్సరాల నుంచి భోజనాలు అన్ని ఏర్పాటు చేసిన మాధురియే ఎన్నికల్లో కూడా చాలా ఖర్చు పెట్టారు. ఈ ఇంటి నిర్మాణంలో కూడా కొంత అవసరమైతే ఖర్చు పెట్టారు. ఈ ఇంటి నిర్మాణం రిజిస్ట్రేషన్కి సంబంధించి 60 లక్షలు పార్వతీశం గారు అనే వ్యక్తికి ఇవ్వాలి. అంటే ఇంచుమించు 3-3.5 కోట్ల వరకు దీని మీద అప్పు ఉంది. ఈ అప్పున్న పరిస్థితిలో నా వాణి వచ్చి ఇంటిని కూడా రాసిచ్చేయి,
అంటే రకరకాల భావాలతో వచ్చారు ఆమె. ఒకటి ఈ తండ్రి దగ్గరికి పిల్లలు వస్తే డోర్ తీయడా, రెండో రోజు వచ్చి ఆమె తలుపులు విరగ్గొట్టి బ్లేడ్స్ పెట్టి కట్ చేసి ఎంటర్ అవ్వాలని చూశారు. నాలుగో రోజేమో నువ్వు ఇక్కడ టెక్కల్లో ఉండొద్దు, ఐదో రోజు నువ్వు ఎమ్మెల్సీగా రాజీనామా చేయి, ఆరో రోజు పార్టీ ఇతను సస్పెండ్ చేయాలి, ఏడో రోజు కలిసి ఉంటాం, ఎనిమిదో రోజేమో మళ్ళీ ఇష్టానుసారంగా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వీల్లేదు, టెక్కల్లో ఉండటానికి లేదు. ఇలాంటి వాదనలతో వచ్చి ఇల్లు కూడా ఆమె తీసుకోవాలని చూస్తే నేను ఒకటే చెప్పాను, అన్ని ఆస్తులు రాసిస్తాను, ఈ ఇల్లు ఒక్కటి మాత్రం రాయలేను, నా తదనంతరం వరకు ఉండండి, నా తదనంతరం మీకే వస్తుందని చెప్పాను. అది వినిపించుకోకుండా ఇప్పుడే రాయాలని అల్లరి పెట్టేటప్పుడు మరొక వైపు ఈ అప్పులు ఉన్నాయి, ఈ అప్పుల్ని ఎలా క్లియర్ చేస్తాను, అందుకు తప్పని పరిస్థితిలో మాధురికి ఇల్లు రాశాను. ఈ అప్పులన్నీ ఆవిడ ఇచ్చేసారా? ఇప్పుడు ఏదైతే రికవరీ అవగా ఉందో ఇంకా పార్వతీ సింగ్ డబ్బులు ఇవ్వాలి 60 లక్షలు. ఇవన్నీ పోతే ఏమొస్తుందండి, ఇది ఫినిష్డ్ బిల్డింగ్ కాదు, ఇంకా అండర్ కన్స్ట్రక్టెడ్. ఇదేం పెద్ద అంత 4 కోట్లు ఇప్పుడు ఆవిడ పేరు మీద ఉందా? తన సో అప్పులైతే ఆవిడ తన తీర్చారు, పేరు సగమైన చేస్తాను. ఇప్పుడైతే తీర్చేస్తారు. తన పేరు చేస్తాను. ఓకే, పిల్లలకి ఫ్యామిలీకి ఆస్తులు రాస్తాను, తినికి ఇప్పుడు రాస్తాను. ఇంకా నా దగ్గర ఏముంది? ఇప్పుడు మీ కెమెరా ముందు దువ్వాడ శ్రీనివాస్కి ఏముంది? 0, బిగ్ 0. ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఏముంటుంది బ్లాక్ మెయిల్ చేయాలి? తను ఆమె బ్లాక్ మెయిల్ చేస్తే దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి నుండి ఇంకేం కావాలి వాళ్ళకి? ఇంకా బ్లాక్ మెయిల్ చేయాలి, అదే అంటున్నాను. ఇంకా నాకేమైనా పొందాలని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే నేనేమైనా చిన్నపిల్లన్నా? మీ ఇద్దరు cute నాకు గా పరిజ్ఞానం అడగడం వల్ల లేదు. నచ్చట్లేదు వాళ్ళకి. అంటే కొంతమంది అంటారు కదా, వేరే వాడి గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో వెళ్తే ఆ జెలస్ ఉంటది అంటారు. అలాగే మరి మాధురి గారు మీ లైఫ్ లోకి వచ్చాక అది చూడలేకపోతుండ్రా, లేకపోతే ఆవిడ పెట్టే వీడియోలు చూడలేకపోతుండ్రా? ఈవిడ కూడా ఏంటంటే అవతల వాళ్ళని కొంచెం కెలుకుదాం అన్నట్లే ఒక వీడియో వేస్తారు అనమాట. ఆ విషయం అక్కడ అడుగుదాం, అడగండి. చెప్పండి. అంటే సైలెంట్ గా కూర్చొని మాకు ఏదో బాగుంటుంది. వీడియోస్ అనేవి నా పర్సనల్ అండి, నా అందరి అకౌంట్ లో మీరు ఇలాగే కాదు, అంటే చేస్తారా? అంటే మీరు చేసే పనులు అవ్వచ్చు, మీరు చూపించే ప్రేమ, అంటే దువ్వాడ శ్రీనివాసరావు మీరు చూపించే ప్రేమ వాళ్ళకి నచ్చట్లేదు అంటారా? అంతే, మేబీ అంతే అయి ఉండొచ్చు, నా చెప్పవచ్చు. శ్రీనివాస్ గారి మీద ఎనిమిటీ అవ్వచ్చు, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన పదజాలంతో ఇలా ట్రోల్ చేయొచ్చు, అంతే. అంతకుమించి ఏముంటుందండి? జలసే, ఇక్కడ జలస్ ఒకటే ఉంటుంది. అండ్ ఇంకోటి మీరు చెప్పారు, నాకు ఫస్ట్ దేవుడు అంటే ఎంత ఇష్టమో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు అంటే అంత ఇష్టం అని అన్నారు. అవును, అంటే ఏంటి మీరు అంత ఇష్టం రావడానికి ఏం చేశారు ఆయన? ఎందుకంటే ఆయన ఇప్పుడు చెప్తున్న మాటల్లో నేనేం చేయలేదు ఇప్పటి వరకు, ఆవిడకి రూపాయి కూడా ఇవ్వలేదు, ఆవిడే నాకు పెట్టింది అంటున్నారు. నాకేం చేయక్కర్లేదండి, వాళ్ళు పేద ప్రజలకి వాళ్ళు ఆలోచించి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.